ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వందల విమానాలు రద్దవడం, వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడడం తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ వ్యవహారంలో కేంద్రం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఇండిగో సంక్షోభంపై శనివారం సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఎఫ్డీటీఎల్ రూల్స్ అమల్లో పౌర విమానయాన శాఖ ఘోర వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం అత్యవసర విచారణకు మాత్రం నో చెప్పింది. మరోవైపు ఇండిగో బాధితులకు సాయం చేసేలా కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఫోన్ లైన్ అందిస్తారు. వెంకటేష్, డీటెయిల్స్ ఏంటి? ఇండిగో సంక్షోభం పైన దాఖలైన పిటిషన్ వెంటనే విచారణకు స్వీకరించాలని ఈరోజు సుప్రీంకోర్టు ముందు అభ్యర్థించారు పిటిషనర్లు. కానీ దాన్ని అత్యవసరంగా విచారించాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు దాన్ని అర్జెంట్ హియరింగ్ కు నిరాకరించింది. సో ఆ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులో తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. నిజానికి సమయానికి తగినటువంటి స్పందించి వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో కొంత నిర్లక్ష్యం వహించినట్టుగా సుప్రీంకోర్టు గుర్తించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పైన ఇప్పటికే కాగ్నిజెన్స్ తీసుకుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తుందని సుప్రీంకోర్టు భావించింది. ఆ నేపథ్యంలో కొంత సమయం కేంద్ర ప్రభుత్వానికి ఇద్దాం, ఆ తర్వాత తాము విషయాన్ని చూస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. సో అర్జెంట్ లిస్టింగ్ కు నిరాకరించారు. సో కొంత సమయం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఎలా పరిష్కరించబోతుంది, దానికి సంబంధించినటువంటి కొంత వెయిట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఈ విషయంలోకి స్టెప్ ఇన్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. దీంతో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్లలో భారీగా పతనమవుతున్నాయి. ఇప్పటికే గత 5 సెషన్లలో 9% పైగా విలువ కోల్పోయాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఒక్కసారిగా 7% పతనమైంది. ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. ఉదయం 10 గంటల సమయంలో 3.92% నష్టంతో 5,160 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కాగా డీజీసీఏ నూతన ఎఫ్డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా సిద్ధం కావడంలో ఇండిగో వైఫల్యం చెందింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆ కంపెనీకి చెందిన వందల విమానాలు రద్దయ్యాయి. ఎట్టకేలకు నేటి నుంచి సంస్థ కార్యకలాపాలు మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.